రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో జాతీయ భద్రతా మహోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఆర్టీఏ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొని షాద్నగర్ ఇండోర్ స్టేడియం నుంచి ఆర్టీఏ ఆఫీస్ వరకు బైక్ ర్యాలీని పచ్చజెండా ఊపి ప్రారంభించారు. అలాగే రోడ్డు భద్రతా నియమాలపై, నిత్యం జరుగుతున్న ప్రమాదాలపై అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలు నడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో షాద్నగర్ ఏసీపీ రంగస్వామి, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, ట్రాఫిక్ శాఖ ఎస్ఐలు, సిఐలతో పాటుగా తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్టీఓ శాఖ అధికారులు, డిప్యూటీ కమిషనర్ గారు, ఇక్కడ ఉన్న ఆర్టీఓ గారు, స్థానిక సిఐ గారు, ఎస్ఐలు, అదేవిధంగా సేఫ్టీ మెజర్మెంట్స్కు ర్యాలీకి ఇచ్చేసినటువంటి గౌరవ ప్రయాణికులందరికీ, ప్రెస్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ముఖ్యంగా ఇలా జాతీయ రోడ్డు సేఫ్టీ గురించి ఈ వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ వారోత్సవాలలో అందరికీ అవేర్నెస్ ప్రోగ్రాంలు నిర్వహించడానికి అందరినీ సంఘీభావం కోరడం జరిగింది. విద్యార్థులతో కూడా ర్యాలీలు తీయడం జరిగింది. ఈరోజు ప్రయాణికులతోని నేషనల్ హైవేల మీద పోతున్నప్పుడు ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఫస్ట్గా హెల్మెట్ ధరించడం, రెండోది మితిమీరి స్పీడ్ ప్రయాణం చేయొద్దు, పరిమితమైన ప్రయాణం చేయాలి, డ్రింకింగ్ చేసి కూడా ప్రయాణం చేయొద్దు. ఇవన్నీ కూడా ప్రభుత్వము సంబంధిత ఆర్టీఓ శాఖ ఎందుకు ఈ కార్యక్రమాలు చేపడతా ఉందంటే కనీసము ఈ ప్రమాదాలను నివారించాలంటే మన స్వయంకృత అపరాధం వల్ల ప్రాణాలు పోగొట్టుకోవద్దు. కాబట్టి ముందు జాగ్రత్త చర్యలుగా ఇవన్నీ మనం ధరించవలసినది, పాటించవలసిన అవసరం ఉంది. కాబట్టి ప్రాణం చాలా ముఖ్యం. కాబట్టి మనిషికి ఒక ప్రాణం పోతే ఆ కుటుంబం రోడ్డు మీదకి వస్తుంది. కాబట్టి అటువంటివి ప్రాణాన్ని జరగొద్దు అనే ఒక సదుద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు, అదేవిధంగా ఆర్టీఓ శాఖ ఇలా అందరం కూడా కలిసి కూడా ప్రెస్ మిత్రులు కూడా దీని విషయంలో పూర్తిగా అందరికీ అవేర్నెస్ కల్పించవలసిన బాధ్యత ఉంది. కాబట్టి మరి ఇంత పెద్ద ర్యాలీ నిర్వహిస్తున్నందుకు మరి అందరికీ తెలియాలి ఈ యొక్క విషయాలని చెప్పి ఈ ర్యాలీ ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి నేను ఆర్టీఓ శాఖకు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారాలు.